హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం ఏ వీడియో ఆన్లైన్లోకి వెళ్ళకుండానే ఆ వీడియో ఆఫ్లైన్లోనే ఎలా చూడాలనేది ఈరోజు మనకు తీసుకొచ్చిన వీడియో. అలా మనం ఎలా చూడాలి అనేది తెలుసుకునే ముందు ఈ వీడియో అనేది మనం స్టార్ట్ చేస్తామంటే ఈరోజైతే మన వీడియో కనుక స్టార్ట్ చేసినట్టయితే ఫస్ట్గా మనం ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ అనేది మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే మనం ఎప్పుడైనా దొరికేది ఎలాగే ప్లేస్టోర్లోనే కదా, మళ్ళీ అది సేమ్ అలాగే ప్లేస్టోర్లోకి వెళ్ళామంటే ఈ యాప్ ద్వారా చాలా యూజెస్ ఉన్నాయి. ఎవరైనా మనకు మెసేజ్ చేస్తే వాళ్ళ మెసేజ్ వాళ్ళకి తెలియకుండా మనం చదవడం అనేది. ఇప్పుడు మనం ఆన్ చేసామంటే ఆఫ్లైన్ వాట్సాప్ అని సెండ్ చేసామంటే చాలా యాప్స్ వస్తాయి. దీంట్లో ఈ యాప్ అనేది మీకు ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టాను. మీరు ఇదే ఆఫ్లైన్ ఫర్ వాట్సాప్ ఉంది కదా, ఇది మీరు యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేశారంటే పర్మిషన్స్ అనేవి ఏం లేదు, ఈ యాప్కి డైరెక్ట్గా మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయింది కదా, ఇప్పుడు మీరు వాట్సాప్లో ఎవరు మీకు మెసేజ్ చేసినా దీంట్లోకి వస్తుంది. ఫస్ట్ మీరు దీంట్లో చూసిన తర్వాత దాంట్లోకి వెళ్ళండి. వాళ్ళకు డబుల్ టిక్ కానీ మనకు బ్లూ మార్క్ కానీ అవన్నీ వాళ్ళకి వస్తాయి కదా. ఇప్పుడు ఈ యాప్ యూజ్ చేసినప్పటికెళ్ళి అలాంటి ప్రాబ్లం ఏమి మీకు రాదు. వాళ్ళకు బ్లూ టిక్ పడకుండానే మనం ఆల్రెడీ ఇందులో మనం మెసేజెస్ అనేది చూసుకోవచ్చు. అది ఎలా అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ మొబైల్లో ఉన్న వాట్సాప్ని మెసేజ్ చేశాను. మెసేజ్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఎలా వచ్చిందో. మనకి ఇక్కడ పైన ఎస్ అనేది ఇది నా నెంబర్ నుండి మెసేజ్ చేశాను. ఇక్కడ చేశాను కదా, హాయ్ అని మెసేజ్ వచ్చింది. వాళ్ళకి మాత్రం అక్కడ రైట్ మార్క్ అనేది మనం చూసినట్టుగా బ్లూ టిక్ అనేది పడదనమాట. ఇక్కడికి వెళ్ళి మనం డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. మనం డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి మెసేజ్ చేస్తే అక్కడ మనకు బ్లూ టిక్ చూపిస్తుంది. కానీ ఇక్కడ మీరు చూడండి, మీకు ఇక్కడ ఆల్రెడీ హాయ్ అనే మెసేజ్ వచ్చింది. సేమ్ మనం అక్కడికి వెళ్ళి అయినా మెసేజ్ చేయొచ్చు, ఇక్కడికి వెళ్ళి అయినా మెసేజ్ చేయొచ్చు. ఇక్కడికి వెళ్ళి మనం ఎలా మెసేజ్ చేస్తే అయితే వాట్సాప్లో వెళ్తుందో సేమ్ అలాగే వాట్సాప్లో అలాగే షేర్ అవుతుంది అనమాట. ఈ యాప్ అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మీరు నా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయడం ఉంటే ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. ఇలాగే మీకోసం మరిన్ని వీడియోలు చేస్తూ ఉంటాను.